వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. న్యూస్ పేపర్లో వచ్చిన సమాచారం. త్వరలో 1000 సర్వేయర్ పోస్టులు 2-3 నెలల్లో నియమిస్తాం. 982 మందికి ప్రస్తుతం 242 మందే ఉన్నారు. భూభారతి ద్వారా స్థానికంగా భూ సమస్యల పరిష్కారం. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి వెల్లడి. రాష్ట్రంలో 2-3 నెలల్లో 1000 మంది రెవెన్యూ సర్వేయర్లను నియమించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. పెద్ద మండలాలకు 2 చొప్పున సర్వేయర్లను కేటాయిస్తామని చెప్పారు. వారిని నియమించిన తర్వాత ఆయా మండలాల్లో భూములను సర్వే చేయించి రెవెన్యూ, అటవీ శాఖల మధ్య భూ వివాదాలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 892 మంది సర్వేయర్లు ఉండాలని, కానీ ప్రస్తుతం 242 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. 35 నియోజకవర్గాలలో రెవెన్యూ, అటవీ శాఖల మధ్య భూ వివాదాలు ఉన్నాయని చెప్పారు. వాటి వివరాలను స్థానిక ఎమ్మెల్యే లిఖితపూర్వకంగా తనకు అందిస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోడు భూముల సరిహద్దు వివాదాలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. భూభారతి ద్వారా సమస్యలు పరిష్కరించాలి. భూభారతి బిల్లు చట్టరూపం దాల్చిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు వెళ్ళి ప్రజలతో చర్చించి వారి భూ సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని పొంగులేటి సూచించారు. ప్రజలు హైదరాబాదుకు రావాల్సిన అవసరం లేకుండా రెవెన్యూ సంబంధిత అధికారులను వికేంద్రీకరించామని, స్థానిక యంత్రాంగమే వాటిని పరిష్కరిస్తుందని తెలిపారు. బోగస్ ఓఆర్సీల వల్ల కొన్ని భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయని తెలిపారు. మార్చి 21 నుంచి 10 పరీక్షలు. ఏప్రిల్ 4 వరకు నిర్వహణ. మార్చి 3-4 తేదీల్లో ఓపెన్ 10th వొకేషనల్ కోర్సులకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ వెల్లడి. 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ రిలీజ్ అయింది. వచ్చే ఏడాది మార్చి 21 నుంచి 10th ఎగ్జామ్స్ మొదలు కానున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు గురువారం ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఎగ్జామ్ షెడ్యూల్ని రిలీజ్ చేశారు. ప్రధాన పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కాగా ఏప్రిల్ 3-4 తేదీల్లో ఓపెన్ ఎస్ఎస్సి వొకేషనల్ కోర్సులకు సంబంధించిన పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు. ఇదిలా ఉండగా 10వ తరగతి పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కాగా ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షలు మాత్రం ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు ఉంటాయని స్పష్టం చేశారు. ఇంగ్లీష్, సైన్స్ పరీక్షలు మినహా మిగిలిన అన్ని పరీక్షలకు పార్ట్ బిని చివరి అరగంట ముందు అందించనున్నారు. సైన్స్ పేపర్లకు చివరి 15 నిమిషాల ముందు అందిస్తారని కృష్ణారావు వెల్లడించారు. షెడ్యూల్ ఇదే. తేదీ, సబ్జెక్టులు: మార్చి 21 ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 22 సెకండ్ లాంగ్వేజ్, మార్చి 24 థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, మార్చి 26 మ్యాథమెటిక్స్, మార్చి 28 ఫిజికల్ సైన్స్, మార్చి 29 బయోలాజికల్ సైన్స్, ఏప్రిల్ 2 సోషల్ స్టడీస్, ఏప్రిల్ 3 ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 సంస్కృతం, అరబిక్, ఏప్రిల్ 4 ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 సంస్కృతం, అరబిక్.